సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. ఈరోజు పెళ్ళి అంటే 3 రోజుల్లో అది పెటాకులు అవ్వటం, సాయంత్రానికి పెటాకులు అవ్వటం చూస్తున్నావుగా. నిజంగా అసలు కెమెరామెన్స్ నేను ఒకళ్ళిద్దరి దగ్గర విన్నది ఏంటంటే ఫొటోస్ ఇవ్వటానికి వెళ్తే అప్పటికే అయిపోయింది, మా అడ్వాన్స్లు కూడా రాలేదమ్మా అని చెప్పేసి వినటం రకరకాలుగా ఇప్పుడు అసలు ఎక్కువైపోయాయి. అంటే కారణం ఈ ధర్మాలు తెలుసుకోలేకే. ఓకే, మన జీవన విధానంలో పెనుమార్పులు వచ్చేసాయమ్మా. ఈ జీవన విధానంలో పెనుమార్పులు అంటే మనకంటూ ఒక రాచబాటను వేశారు వాళ్ళు. ఒక రాచబాటను వేసి మేమందరం ఈ బాటలో నడిచాము, మీరు కూడా ఇందులో నడవండి అని ఒక మార్గం వేసి వెళ్ళారు. ఆ రాచబాటను కాదనుకుని ఇంకేదో గొప్పగా ఉంటుందని ఇంకో బాటలో వెళ్ళారు. అది ముళ్ళ బాట అయి కూర్చుంది. మళ్ళీ తిరిగి రాచబాటలోకి వచ్చే రోజు వస్తుంది. దారి తప్పి వచ్చాం మనం, మళ్ళీ అసలైన దారికి వెళ్ళిపోదామనే రోజు వస్తుంది. ఎప్పటికైనా ఇప్పుడు మనం అడవిలో పోతామమ్మా, ఎక్కడికో ఊరు వెళ్తాం, తెలియకుండా ఇప్పుడు గూగుల్ కూడా అప్పుడప్పుడు దారి తప్పిస్తుంది మనని, ఎక్కడో తప్పుతాం. ఆ యూటర్స్ దగ్గర అక్కడ నేను చాలాసార్లు చూస్తుంటాను. గూగుల్ చెప్పేది కూడా కరెక్ట్గా ఉండదు. ఒక ఆయన అయితే వెళ్ళిపోయి చెరువులోనే లారీ వెళ్ళిపడిపోయింది డైరెక్ట్గా. అలాగే మనం కూడా మార్గం తప్పి వచ్చామని వెనక్కి వస్తాం ఒకరోజు. ఎప్పుడు ఇలా ఉండదు. అందుకని నాకు ఇది ఇలా అన్నప్పుడల్లా ఒకటి గుర్తొస్తుంది ఎప్పుడు. ఏంటంటే అది మనిషి కోరుకున్న కొద్దీ ప్రకృతి అన్నీ ఇస్తుందమ్మా. ఈ ప్రకృతి మనిషి తాను శోధించిన కొద్దీ కూడా తన రహస్యాలన్నీ విప్పి చెప్తూ ఉంటుంది. ఈ ప్రకృతి అనే తల్లి, నేచర్. అలా ప్రతి మనిషి తన తపన కొద్దీ ప్రకృతిలోని రహస్యాలన్నీ ఛేదిస్తున్నాడు. తాను ఛేదిస్తున్న కొద్దికి తల్లి తన రహస్యాలన్నీ బిడ్డకు నేర్పిస్తోంది, ఇస్తోంది. తర్వాత ఆ ప్రకృతిని నాశనం చేసేటట్టు వాడు తయారయ్యాడు అనుక ప్రకృతి ఊరుకోదు. రేయ్, నీ మంచి కోసం అని చెప్పి నువ్వు అడిగామని నేను ఇచ్చాను రా నీకు ఇవన్నీ, నువ్వు చివరికి నా నాశనానికే నువ్వు ఇది చేస్తున్నావా అని చెప్పి ఏదో ఒక రోజు బుద్ధి చెప్తుందిగా. ఇప్పుడు మన పురాణాలు ఎతికినా కూడా ఒక మనిషి ఋషిగా మారి తపస్సు చేస్తాడు. తపస్సు చేయగా ఏ బ్రహ్మదేవుడో ఎవరో వచ్చి వరం ఇస్తాడు, వాడు కోరుకున్న వరం. ఆ కోరుకున్న వరం వాడు విధ్వంసం కోసం కోరికలు కోరతాడు. నేను పలానా నాకు సావు రాకూడదని ఒకడు, పలానా వాళ్ళు తప్పించి నాకు ఈ విధంగానే నా చావు ఉండాలని మనం ఎన్నో కథలు వింటున్నాం కదా. హిరణ్యకశిపుడు ఒక రకంగా కోరాడు, అలాగే భస్మాసురుడు ఒక రకమైన కోరాడు. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ వాడు కోరుకున్న కోరికే వాడికి శాపమై వాడి చావుకు కారణం అవుతుంది. ఇవాళ మన పరిస్థితి కూడా అంతే. మనం కోరుకున్న కొద్దీ తల్లిదండ్రులు ఇస్తున్నారు, కోరిన కొద్దీ సైంటిస్టులకు ప్రకృతి కూడా ఇస్తోంది. చివరికి ప్రకృతే మళ్ళీ వీళ్ళందరినీ కూడా మీరు అడిగినవన్నీ నేను ఇచ్చాను, మీరు సద్వినియోగం చేసుకుంటారనుకుని ఇచ్చాను నేను. ఒక ఆడపిల్లకి తల్లిదండ్రులుగా ఏం నేర్పాలి మనం, పెద్దవారిగా మనం వారికి ఏమి ఇవ్వాలి, అసలు ఏం చెప్పాలంటారు? ఈ చదువులు తర్వాత అసలు ముందుగా వారికి పుట్టగానే ఫోన్ ఇచ్చేస్తున్నారు, నెక్స్ట్ వచ్చేసి స్కూల్లో వేస్తున్నారు. అక్కడ ఏం నేర్చుకుంటున్నారో ఏం చెప్తున్నారో తెలీదు. కొంత వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయాలన్నట్లుగా ఇది జరుగుతుంది. అసలు ముందుగా కనీసం పెళ్లి చేయాలని కూడా ఎవరు అనుకోవట్లే, చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు. చేసుకోవాలని వాళ్ళు అనుకోవట్లేదు, చేయకుండా పోండ్రే మీకు కావాల్సిన వాళ్ళు మీరు చూసుకోండి అనే దీంట్లో కూడా వదిలేశారు తల్లిదండ్రులు. ఈ కాలం పిల్లలు అంతేనండి అని ఒక దీంట్లో వాళ్ళు తప్పించేసుకుంటున్నారు. అసలు ఏం నేర్పాలమ్మా తల్లిదండ్రులుగా పిల్లలకి ఏం నేర్పాలంటారు? అమ్మా, నేర్పటం అంటూ ఉండదమ్మలో, జరిగిపోతుంది. మాకెవరు నేర్పలా. అమ్మా నాన్నగారు ఎలా చరించారో చూసి దాన్ని మేము ఫాలో అయిపోయాం. ఓకే, అందుకని మన పూర్వీకులు ఏం చేశారు, ప్రతిదీ మన జీవన విధానంలోనే, డైలీ లైఫ్లోనే ఉదయం లేచిన దగ్గర నుంచి కాలకృత్యాలు తీర్చుకుని పడుకోబోయేంత వరకు మనం చేసే మన దినచర్య ఏదైతే ఉన్నదో ఆ దినచర్యలోనే ప్రతిదీ కూడా వాళ్ళు నిక్షిప్తం ఇన్బిల్ట్, మనం ఆచరించే విధానంలో ఇన్బిల్ట్ పెట్టేశారు. పనిగట్టుకుని కూర్చుని ఎవరు నేర్పింది లేదు. ఆ ఇన్బిల్ట్ పెట్టిన దాన్ని ఎక్కడన్నా దారి తప్పుతూ ఉన్నప్పుడు హెచ్చరిక చేశారు, ఇలా కాదురా అని చిన్నప్పుడు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద రూపాయి పడింది అనుకో, అరే కళ్ళకద్దుకోరా లక్ష్మీదేవిరా, సంపద అది, దాన్ని గౌరవించు అని నేర్పారు. కాగితాలు తొక్కితే రే సరస్వతి అమ్మవారురా, కళ్ళకద్దుకో, తప్పు అలా చేయకూడదని చెప్పేవారు. గట్టిగా నడిస్తే పరిగెత్తితే భూదేవి నాన్న, ఈ భూదేవి అన్నీ మనకు ప్రసాదిస్తోంది, అలా అవమానపరచకూడదు, కాళ్ళతో తన్ని సరిగ్గా కూర్చో, సరిగ్గా నడువు, నెమ్మదిగా నడువు, ఇలా ఆ తప్పినప్పుడల్లా వాళ్ళు హెచ్చరిక చేసి మందలించి చెప్పేవారు. పెద్దవాళ్ళని ఇట్లా నాన్న పెద్దవాళ్ళు వచ్చారు నమస్కారం చెయ్యి, లేచి నిలబడు అని అలా చెప్పి కొంచెం పద్యాల రూపంలో, సో ఈ రూపంలో వాళ్ళకి వేమన శతకాలు, దాశరథీశాలు పద్యాలు పూర్వీకులు అందించారు కదా. మనం మొత్తం వేదాల సారాన్నంతా ఒక పద్యంలో చెప్పేశారు కదా. అలాంటివన్నీ చెప్పి వాడు దారి తప్పకోకుండా వయసుకు తగినట్టుగా వాళ్ళకి నేర్పించి, మనకి షోడశ సంస్కారాలను ఉన్నాయి కదా, ఇది గర్భంలో పిండం తయారైనప్పుడే ఒక సంస్కారం, మళ్ళీ సీమంతం కాస్త వాడి కాళ్ళు చేతులు చెవులు వినికిడి నేర్పడిన తర్వాత మంచి మంచి విషయాలు వినిపించడం, ఆ తర్వాత బయటకు వచ్చిన మంచి పేరు పెట్టడం, చూడాకర్మని, చాలా చెవులు కుట్టించడం అని, పుట్టు వెంట్రుకలు తీయడం అని, నామకరణోత్సవం అని, మళ్ళీ తర్వాత ఉయ్యాలలో వేయడం అని, బాలకరణం అని, అన్నప్రాసన అని, విద్యాభ్యాసము, వివాహం అని, ఇవన్నీ కూడా షోడశ సంస్కారాల ద్వారా ఆఖరికి చనిపోయేంత వరకు, చనిపోయినప్పుడు కూడా సంస్కారమే మంది. పంచభూతాలని పంచభూతాలలో కలిపేయడానికి కూడా అది కూడా ఒక సంస్కారంతో కూడినటువంటి విధానాన్ని పెట్టారు కదమ్మా. అందుకని ఇవన్నీ కూడా మనకు ఆచరణలోనే చూపించేస్తే అవన్నీ మేము అనుచానంగా ఆచరించుకుంటూ వచ్చాను తప్ప మాకెవరు కూర్చోబెట్టి బోధించలేదే. తప్పు జరుగుతున్నప్పుడు హెచ్చరిక చేశారు. అదిగో చూడు, ఇదిగో చూడు, వాళ్ళు ఎలా ఉన్నారో చూడు, వీళ్ళు ఎలా ఉన్నారో చూడు అని చెప్పేవారు. అందుకని మనకు రామాయణం ఉందనుకో, 3 కుటుంబాల మధ్య చూపించారు. రావణ కుంభకర్ణ విభీషణాదులు ఎలా ఉన్నారు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎలా ఉన్నారు, వాలి సుగ్రీవులు ఎలా, ఈ 3 కుటుంబాల మధ్యన తేడా పాడాన్ని చూపించి ఎవరిలా జీవిస్తావురా అని అంటే ఎవరిని అడిగా రామలక్ష్మణులా ఉంటామని అంటారు, కానీ వాలి సుగ్రీవులా ఉంటామన్నారు కదా, రావణ కుంభకర్ణులు ఉంటామని అన్నారు కదా. ఈ ఈ ఈ ధర్మానికి అధర్మానికి మధ్య ఉన్న తేడాన్ని చూపిస్తూ రాముడి కథను చూపించారు. అలాగే సమాజంలో ఎలా ఉండాలి అంటే మహాభారతం ద్వారా విభిన్న మనస్తత్వాలతో ఎలా ఉండాలి, మహాభారతం సామాజిక స్థితి, రాజకీయ పరిస్థితి ఎలా ఉండాలి చూపించారు. అవన్నీ వద్దనుకున్నాం మనం, అవన్నీ వద్దనుకున్నామా, పట్టించుకోవడం లేదా, చెప్పడం లేదా, సెక్యులరిజం పేరిట వాటిని దూరం చేశారా, ఇవన్నీ ఆలోచించాలిగా మనం. ఎక్కడ జరుగుతుంది తప్పు? పిల్లలదా తప్పు కాదు కదా, చెప్పని పెద్దలది తప్పు, విద్యావేత్తల తప్పు, మేధావులది తప్పు. పిల్లలు చెప్తే ఎట్లా వింటారు? నువ్వు చేస్తే చేస్తారు. నువ్వేం చేస్తున్నావు అని అడగరారు పిల్లలు. పని నువ్వు తాగుతూ నన్ను తాగొద్దంటే నేను ఎలా ఊరుకుంటా? నువ్వు జోదం ఆడుతున్నావు, నన్ను జోదం ఆడొద్దంటే వాడు ఎలా ఒప్పుకుంటాడు? నువ్వేం చేస్తున్నావు? అందుకని పిల్లలు చెప్పినట్టు చేయరు, మనం చేసినట్టు చేస్తారు.